నక్సలైట్ ఉద్యమం అనేది బలపడాలన్నా, కొనసాగాలన్నా, నిలబడాలన్నా ప్రజల మద్దతు అదే భారీ ఎత్తున ప్రజల మద్దతు ఉద్యమానికి కావాలంటారు. అంతే. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ మీరు ఏ ఉద్యమం చూడండి 3 దశలుంటాయి. ఉద్యమం జయప్రదం కావాలంటే 3 దశలుంటాయి. ఒకటి ప్రచారం దశ, హ్మ్. రెండోది నిర్మాణ దశ, మూడోది పోరాట దశ, ఇంకా హయ్యెస్ట్ పోరాటం సాయుధ పోరాటం. ఇన్ని దశలు దాటుకుంటా లాస్ట్ పోరాటం చేయాలి. కానీ పట్టటమే సాయుధ పోరాటం అంటే తెలివి తక్కువతనం, అమాయకత్వం. నేను అప్పుడప్పుడు మన వాళ్ళని కూడా ప్రశ్న అడుగుతుంటా. మార్చు సాయుధ పోరాటాన్ని నిజంగా నమ్మితే, ఎప్పుడైనా చేయొచ్చని నమ్మితే ఆయన వెంటనే ఒక దళం ఏర్పాటు చేసుకొని జర్మనీ ప్రభుత్వం మీద దాడి చేయాలి. ఎందుకు చేయలే? ఆయన తెలవడం కూడా ఆయన తెలుసు ఈ ప్రచారమే ఇంక కాలేదు, దీన్ని విస్తృతంగా అయినాకనే మిగతా పోరాటాలకు పోవాలని తెలుసు. ఓకే. ఎవరన్నా ఏమయ్యా మార్క్స్ తుపాకీ పట్టినాడే, ఆయన సాయుధ పోరాటం చేసిండా అని అడిగిండ్రు అనుకోండి, ఎవరు మాత్రం ఏం చెప్పగలం? అందుకోసమే సాయుధ పోరాటం అనేది దశ తప్పదనుకుంటే. పైగా ఇప్పుడు ఏమైంది, ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు లేని సమయాన సాయుధ పోరాటమైన మార్గం. మావో మీకు తెలుసు కదా, లాంగ్ మార్చ్ అనే పేరిట ఒక 10-15 సంవత్సరాల పాటు దళాలను పెంచుకుంటూ షాంఘై షేకుని ఓడించి అక్కడికి రాజ్యాన్ని తెచ్చుకుంటాడు. అక్కడ ఆయన లాంగ్ మార్చ్ చేసే సందర్భంగా వేల మంది చచ్చిపోతారు. అప్పుడు అమెరికన్ జర్నలిస్ట్ ఎడ్గార్ స్నో అన్నట్టు ఆయన మావోని ఇంటర్వ్యూ చేయడానికి వస్తాడు. అప్పుడు మావో ఇంతమంది బలైపోతారు, ఆ లాంగ్ మార్చ్ లోపల నడవలేక చచ్చిపోయిన వాళ్ళు, అనారోగ్యమై చచ్చిపోయిన వాళ్ళు, శత్రువు దాడి చేస్తే చచ్చిపోయిన వాళ్ళు వేల మంది కనపడతారు. ఎంతకాలం ఇది ఎట్లా అంటే, మేమేం చేయాలి, మాకు ఇంతకంటే గత్యంతరం లేదు రాజ్యం కావాలంటే. మీ అమెరికాలో మీ యూరోప్ దేశాల లోపల ఎన్నికలు ఉన్నాయి, మాకే ఎన్నికలు ఉన్నట్టయితే మాకు పరిస్థితి ఎందుకు వచ్చేది? కాబట్టి ఎన్నికలు లేవు కాబట్టి అని. కానీ మన దగ్గర ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడేం చేయాలి? నేను అనేది ఏంటంటే, అంటే ఇప్పుడు నక్సలైట్లు తమ పంతా మార్చుకోవాలి, తమ కర్తవ్యాలను, తమ ఆశయాలను, తమ ఏదైతే ఉద్దేశాలు ఉన్నాయో, సిద్ధాంతాలు ఉన్నాయో అవి మార్చుకోవాలంటారా? నేను సిద్ధాంతాలు మార్చుకోమంటానులే, పంతా మార్చుకోమంటున్నారా? నేనేమంటున్నా, ప్రజల మధ్యకి రండి, ఎన్నికల్లో నిలబడండి, ఎంపీలు కాండి, ఎమ్మెల్యేలు కాండి, మీరే ప్రభుత్వం నడపండి. అంటే చాలా మంది కూడా శ్రీలంకలు కాలేదా? ఇప్పటికి కూడా చాలా మంది జరగలేదా? మా అజ్ఞాతవాసంలోంచి లొంగిపోయి ప్రజల్లోకి వచ్చి ఏదో ఒక పార్టీలో చేరి మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడుతుందా అది? నేననేది అదే. అట్లా వ్యక్తులకు ఏం చేయలేరు. నేను ఆ సంస్థ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమి నిర్ణయం తీసుకోవాలి? మనం ఎన్నికల వ్యవస్థను కూడా ఉపయోగించుకోవాలి అని ఎన్నికల్లోకి వచ్చాయి. ఇప్పుడు నేపాల్ ఎట్నైతే వచ్చిండ్రో, శ్రీలంక ఎట్నైతే వచ్చిండ్రో, లాటిన్ అమెరికా దేశాలు ఎట్నైతే వచ్చిండ్రో, వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆయా దేశాల లోపల ఎన్నికల్లో గెలిచి ప్రజలకు అనేక పనులు చేయగలుగుతారు. ఉంది కదా అవకాశం, లేకపోతే వేరు విషయం. ప్రజలు లక్ష్యంగా ప్రజల సమసమాజం అని చెప్పేసి ఈ నక్సలైట్లు ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మావోయిస్ట్ ఉద్యమం కొవ్వెత్తి వేసింది, ప్రజలందరూ కూడా అప్పట్లో మద్దతు తెలిపారు. ఇప్పుడు ఎందుకు క్రమక్రమంగా ప్రజలు నక్సలైట్లకు దూరం అవుతున్నారు? అంటే నక్సలైట్లు చేస్తున్న చర్యలు దానికి కారణం ఏమని అనుకోవచ్చా? నక్సలైట్లు కూడా ఇప్పుడు ఉదాహరణ నువ్వు అడిగిన ప్రశ్న అర్థం ఉంది. ఇప్పుడు నక్సలైట్లలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే గిరిజనులు, పోలీసు కూడా ఉన్న వాళ్ళంతా దళితులు, ఇతర గిరిజనులు, ఇతర బలహీన వర్గాలే. ఎవడు పోతాడు పోలీసు ఉద్యోగానికి? ఉన్నత వర్గాలు ఎవరు పోడు కదా, సంపన్నులు ఎవరు పోడు కదా. అక్కడనైనా నక్సలైట్ మూమెంట్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ గిరిజనులే కదా. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అయిన కోపం వస్తే మావోయిస్టులు తమకేమైనా దాడులు జరిగి ఎవరన్నా వాళ్ళ కార్యకర్తలు నాయకులు చచ్చిపోతే దీనికి కారణం ఎవరు, ఇన్ఫార్మర్ అనే పేరిట చంపేది ఎవరిని? గిరిజనులనే. వీళ్ళు ఎవరిని చంపుతున్నారు? గిరిజనులనే. ఏది మా పోలీసులు పోయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే
చావంతా కూడా ఈ బహుజనులు మధ్యలోనే జరుగుతుంది. ఓకే. దీనివల్ల మావోయిస్టులకి ఎక్కువ నష్టం ఎట్లా అయిందంటే, ఎంతో కష్టపడి త్యాగం చేసి కమిటెడ్గా ఉన్న వాళ్ళు మావోయిస్ట్ అవుతారు. వాళ్ళు ఒక్కరు చచ్చిపోయినా కూడా వాళ్ళ వాళ్ళ పార్టీకి చాలా తీవ్రమైన నష్టం ఉంటుంది. అవును. కానీ పోలీసులు 10 మంది చచ్చిన గవర్నమెంట్కి ఏం పోద్ది? ఇంకా 10 మందిని 100 మందిని రిక్రూట్ చేసుకుంటారు. కాబట్టి ఇవాళ ఉన్న దశలో ప్రజలందరినీ చైతన్యం చేయటం అనేది ఒక చాలా కీలకమైనది. ప్రజలు చైతన్యం అయితే ఏ పోరాటమైనా ఇది, ఎన్నికలైనా గెలుస్తాం, సాయుధ పోరాటమైనా గెలుస్తాం. కానీ ఈ భారతదేశంలో 180 కోట్ల మంది జనాభా ఉంటే నువ్వు ఒక 1,00,000, 2,00,000 మంది ఉన్న జనమును పట్టుకొని ఈ భారతదేశాన్ని గెలవగలం అనుకోవటం తెలివి తక్కువతనం. ఒక 40 లక్షల మంది అదే మొత్తం పోలీసులు, తర్వాత సిఆర్పిఎఫ్, తర్వాత పోతే మిలిటరీ, అవన్నీ వాళ్ళు తలుచుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? 1,00,000 మందిని నింపారు అక్కడ, మొత్తం ఎన్సర్కిల్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే, ఇంతకాలం అబుజిమడికి పోలేని పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎందుకులే అనుకున్నట్టుంది వాళ్ళు. ఇప్పుడు ఏదో ఒకటి తెలుసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.